గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్ అండ్ సీ. ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో భాగంగా ప్రధాన తెలుగు వార్తా దినపత్రికల్లో వచ్చినటువంటి జాతీయ అంతర్జాతీయ జిల్లా స్థాయి వార్తలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ముందుగా సాక్షి దినపత్రికని కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఐపీఎల్ మ్యాచ్లు ముగింపు దశకు కూడా వచ్చేసినాయి. రెండవ రౌండ్ మళ్ళీ పోటాపోటీగా జరుగుతున్నాయి. నిన్న చెన్నైకి పంజాబ్కి జరిగినటువంటి మ్యాచ్లో చెన్నై జట్టు విజయం సాధించడం జరిగింది. రవీంద్ర జడేజా ఆయన ఆల్రౌండర్ ప్రతిభతోటి ముఖ్యమైనటువంటి 3 వికెట్లు తీయటం, అలానే బ్యాటింగ్లో రాణించడంతో చెన్నై జట్టు దిగ్విజయం సాధించినటువంటి వార్తని మనం ప్రధానంగా చూస్తున్నాం. ఏ వయసు వారికైనా బీమా 5 ఏళ్ల తర్వాత క్లెయిమ్ చెల్లించాల్సిందే, మార్పులు చేసిన IRDAI అన్నటువంటి ఒక వార్త కూడా LIC కట్టే వాళ్ళకి ఆ వార్తని ప్రధానంగా మనం చదువుకోవచ్చు. ముగిసిన 3వ దశ ప్రచారం, 3వ దశల ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది. 11 రాష్ట్రాల్లోని 92 లోక్సభ స్థానాలకు ఈ నెల 7న పోలింగ్ జరగనుంది అన్నటువంటి ఒక వార్తను కూడా మనం చూస్తున్నాం. కర్కరేను చంపింది కసబ్ కాదు. ముంబై ఉగ్రవాద సమయంలో కర్కరేను RSSకు చెందిన పోలీస్ చంపాడని, కసబ్ కాదని కాంగ్రెస్ నేత వడిట్టివార్ ఆరోపించినటువంటి ఒక వార్తను కూడా వేశారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కి షాక్. ఎన్నికల వేళ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కి షాక్ తగిలింది. ఈ పార్టీకి చెందిన బినా నియోజకవర్గం ఎమ్మెల్యే నిర్మలా సప్రే బీజేపీలోకి చేరినటువంటి ఒక ప్రధాన వార్తను కూడా చూస్తున్నాం. నిప్పుతో చెలగాటమా, రిజర్వేషన్ల పేరిట హిందూ ముస్లింల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెడుతుంది, నిప్పుతో చెలగాటం ఆడుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ చేసినటువంటి ఆరోపణలు కూడా ఒక ప్రధానమైనటువంటి వార్తను చూడవచ్చు. ఇక రాష్ట్ర స్థాయి వార్తలు కనుక మనం వచ్చినట్లయితే నిన్న బీజేపీ అగ్రనేతలు కూడా మనకి మన రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న వారు కూటమికి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారు. జగన్ తెలుగు భాషను నాశనం చేయాలని చూస్తున్నారు అన్నటువంటి ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీజేపీ ఉన్నంత వరకు తెలుగు భాష నిర్వీర్యం కాదు, అంటే ప్రాంతీయ భాషల్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ ప్రచారం చేస్తుంది. కాబట్టి ప్రాంతీయ భాషల్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి వార్తని కూడా అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూస్తున్నాం. దీనికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడి భాషల్ని మనం కాపాడుకోవాలి, తెలుగు భాషను కూడా కాపాడుకోవాలి, అదే సమయంలో ఇంగ్లీష్ భాషను కూడా ప్రోత్సహిస్తాం, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి వారు చెప్పినటువంటి వార్తని ఒకటి ప్రత్యేకంగా చూస్తున్నాం. మాయగాళ్ళు మాయం, నారా మేనిఫెస్టో, రారా టీవీ వీడియోలు, ల్యాండ్ టైటిలింగ్ చట్టం అద్భుతమంటూ ఈటీవీలో గతంలో స్టోరీ ఇచ్చినటువంటి ఒక వార్తని, ల్యాండ్ టైటిలింగ్ మీద ఒక వార్తని వేశారు సాక్షి దినపత్రికలో. ఇది బ్యానర్ ఐటమ్. A1 చంద్రబాబు, A2 లోకేష్, దుష్ప్రచార కుట్రదారులు చంద్రబాబే, FIR నమోదు చేసిన CID అన్నటువంటి ఒక వార్తను కూడా చూస్తున్నాం. నీట్ యూజీ ప్రశాంతంగా జరిగినటువంటి ఇంకొక వార్త, ల్యాండ్ టైటిలింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి అన్నటువంటిది ఒక వార్తను కూడా మనం పయ్యావుల కేశవ్ గారు గతంలో చేసినటువంటి వ్యాఖ్యల్ని వేశారు. ఇక అందరికీ కూడా ఒక చల్లటి కబురు ఏమిటంటే 3 రోజుల్లో వానలు అన్నటువంటి ఒక వార్తను కూడా వేశారు. రాష్ట్రంలో రేపు ఎల్లుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఉపరితల ద్రోణి, ఉపరితల ఆవర్తనాలు ఏర్పడటం ద్వారా వానలు కురుస్తాయి అన్నటువంటి ఒక చల్లటి కబురుని వాతావరణ శాఖ మనకి తెలియజేయడం జరిగింది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికని కనుక మనం చూస్తే డీజీపీ అవుట్, వైసీపీతో అంటగాగిన రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ అన్నటువంటి విషయాన్ని కూడా ఒకటి వేశారు. తక్షణమే కార్యాలయం విడిచి వెళ్లాలని ఈసీ ఆదేశం, ఎన్నికల విధులు అప్పగించరాదని ప్రభుత్వానికి సూచన. ఇప్పటికే 5 ఎస్పీలు, IG, బెజవాడ సిపి, ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీ చేశారు. ఇప్పుడు డీజీపీతో పాటు అనంత, రాయచోటి DSPలను కూడా బదిలీ చేసినటువంటి ఒక వార్తను చూస్తున్నాం. ఇంతమంది అధికారులని మీద ఈసీ ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి వీళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్లు చేసి ప్రస్తుతానికి ఎలక్షన్ అయిందాక పక్కన పెట్టిందంటే అధికారులు కూడా నిష్పక్షపాతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ప్రభుత్వం ఉంటే దాన్ని ప్రజలు ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అధికారులు కూడా ఇటువంటి ప్రభుత్వాలకి మనం ఉంటే వాళ్ళకి మద్దతుగా తెలియజేసి ఇలాంటివే జరుగుతాయి. డీజీపీ ఇలాంటి వారిని కూడా పక్కన పెట్టారంటే మనం ఆలోచించాల్సినటువంటి విషయం.
కాబట్టి నిన్న చూసాం మనం ప్రధానమంత్రి కూడా ఆయన నామినేషన్ వేయటానికి వస్తే అక్కడ ఎన్నికల అధికారి కూర్చొని ఉన్నాడు, ప్రధానమంత్రి నిలబడి ఆయన నామినేషన్ సమర్పించాడు. ఇది అధికారికి ఉన్నటువంటి గౌరవం. కాబట్టి అధికారులు వారి యొక్క గౌరవాన్ని వారు కనుక కాపాడుకున్నట్లయితే ప్రజా సేవ చేయడానికే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. కాబట్టి ఇటువంటివి జరగకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. మా మామ అంబటి ఆయనకి ఓటు వేయకండి, విలువలు లేని మనిషి అని అంబటి వాళ్ళ అల్లుడు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఒక వార్తనే వేశారు. ఇది టెర్రరిస్టు ప్రభుత్వం, జనసేనాని పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మనం చూస్తున్నాం. సాయి ధరం తేజ్పై దాడి, డ్రింక్ బాటిల్ విసిరి నా వైసీపీ మోకలు, త్రుటిలో తప్పించుకున్న తేజ్ అన్నటువంటి ఒక వార్తను కూడా ఈనాడులో అది ఆంధ్రజ్యోతిలో చూస్తున్నాం. ఇక ఈనాడు దినపత్రికను చూస్తే అవినీతి వైకాపా అంతానికే మా పొత్తు, అమిత్ షా నిన్న ధర్మవరంలో జరిగినటువంటి మీటింగ్లో వారు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ప్రధానంగా వేశారు. డీజీపీగా ద్వారకా తిరుమలరావుకి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఈ ఒక వార్తను కూడా చూస్తున్నాం. సీనియారిటీ జాబితాలో 2వ స్థానంలో ఉన్న ఆర్టీసీ ఎండి అన్నటువంటి చదువుతున్నాం. అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయట. మరి ఎవరు కొత్త డీజీపీగా వస్తారో మనం చూడాలి. సంక్షేమం జగన్ సొత్తు కాదు, అన్ని పథకాలు అమలు చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఏ సంక్షేమ పథకం కూడా ఆగదు, అన్ని సంక్షేమ పథకాలు అమలవుతాయి. ఇంకా కూటమి మేనిఫెస్టోలో పెట్టినటువంటి కొత్త పథకాలు కూడా అమలు చేస్తామని చెప్పి వారు చేసినటువంటి ఇదిని మనం చూస్తున్నాం. ఇంకొకటి, పోస్టల్ బ్యాలెట్ పోలింగ్లోనే ఇంత వైఫల్యమా, ఓట్లు ఇవ్వక సదుపాయం కల్పించక చేతులు ఎత్తేసిన ఎన్నికల సంఘం. దీన్ని ఆలోచించాల్సినటువంటి అంశమే. ఈ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు రేపు ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి స్టాఫ్ వీళ్ళంతా, వీళ్ళకి సంబంధించినటువంటి ఓటింగ్లోనే ఇంత అశ్రద్ధ వహిస్తే రేపు ప్రజలు కోటాను కోట్ల మంది, లక్షల మంది ఆ ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ప్రధానంగా దీని మీద దృష్టి పెట్టాలి. ఎన్నికలు నిర్వహించే వాళ్ళకే సక్రమంగా నిర్వహించలేకపోతే ఈ తర్వాత రేపు జరిగేటటువంటి ఎన్నికలు ఎలా జరుగుతాయి అన్నటువంటిది ఒక ప్రశ్నార్థకమైనటువంటి విషయం. మనకి జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పకడ్బందీగానే జరుగుతున్నాయి. అయినా కానీ మిగతా చోట్ల కూడా దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి ఎన్నికల సంఘం పెట్టి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేట్లుగా చేస్తే మంచిది. ఇది మెయిన్ పేపర్లో కూడా వచ్చినటువంటి వార్త. ఇక మనం జిల్లా స్థాయి వార్తల్ని కనుక చూసినట్లయితే ఎన్నికల వాతావరణం బాగా వేడిని పుంజుకుంది. ఇటుపక్క వైసీపీ, ఇటుపక్క కూటమి టీడీపీ తరఫున కూడా విస్తృతమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు సామాజిక సమీకరణలో కూడా తలమునకలైనటు ఉన్నటువంటి సందర్భం. నిన్న ఒంగోలులో టీడీపీ, వైసీపీ ఆయా వర్గాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ యొక్క ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నటువంటి వార్తలను కూడా మనం చూస్తున్నాం. నిన్న ఆర్యవైశ్య కార్పొరేషను ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనాన్ని వైసీపీ నాయకులకి A1 ఫంక్షన్ హాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కుప్పం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో. దాంట్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ అభ్యర్థిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు. గెలిపించండి, మీ నమ్మకాన్ని నిలబెడతాం అన్నటువంటిది ఆర్యవైశ్యులకి హామీ ఇచ్చినటువంటి ఒక వార్తను కూడా చూస్తున్నాం. అలానే బ్రాహ్మణుల యొక్క ఆత్మీయ సమ్మేళనం కూడా నిన్న శంకరనారాయణ కళ్యాణ మండపంలో నిర్వహించారు. దీనికి సంబంధించి మీరు మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తాం అన్నటువంటిది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా వారిని చెప్పడం జరిగింది. కాబట్టి మీ ఆశీర్వాద బలం మాకు అందించండి అని చెప్పి బ్రాహ్మణుల యొక్క ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. మీకు అండగా ఉంటామని చెప్పి వాళ్ళకు కూడా ప్రామిస్ చేయడం జరిగింది. అలానే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిన్న 14, 19, 20 డివిజన్లో కూడా ఎన్నికల ప్రచారం, రోడ్ షో కూడా నిర్వహించారు. అలానే బాలినేని శశిదేవి గారు 4వ డివిజన్లో, 43వ డివిజన్లో ఏమో బాలినేని ప్రణీతిరెడ్డి గారు, 25వ డివిజన్లో శ్రీకావ్య గారు కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించినటువంటి వార్తని మనం ప్రధానంగా చూస్తున్నాం. కాఫీ టైమ్స్ ఇప్పటిసీలో చిన్న విరామం తీసుకొని మిగతా వార్తలు చూద్దాం. కాఫీ టైమ్స్ ఇప్పటిసీకి తిరిగి స్వాగతం. మరింత సేవే మా ప్రయత్నం. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి, కూటమి నుంచి పోటీ చేస్తున్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మరింత సేవకే మా ప్రయత్నం చేస్తామన్నటువంటి వారు తెలియచేయటం జరిగింది.
5 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు మంజూరు చేయించాం. తన హయాంలో రైతు సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేశాను. తాగునీరు రవాణా రంగానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. సొంత కాలేజీలు ఏర్పాటు చేశాం. సేవా కార్యక్రమాలు కూడా విస్తృతంగా చేస్తున్నాం. మరింత సేవ చేసేందుకే వాళ్ళ కుమారుడు రాఘవరెడ్డి గారిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చినట్లుగా కూడా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు తెలియజేశారు. కాబట్టి రాబోయేటటువంటి ఎన్నికల్లో తనకి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి దామచర్ల జనార్దన్ని కూడా గెలిపించాలని చెప్పి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కోరినటువంటి ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో వారు మాట్లాడినటువంటి మాటలు కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. అలానే మనం ఇప్పుడే చెప్పుకున్నట్లు వైసీపీ ఏ విధంగా అయితే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారో వైసీపీ పార్టీ తరఫున, అలానే టీడీపీ తరఫున కూడా ఆర్య వయస్సుల యొక్క ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఎంఎస్ కళ్యాణ మండపంలో. దీంట్లో కూడా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ గారు పాల్గొన్నారు. టీడీపీతోనే ఆర్య వయస్సుల సంక్షేమం రక్షణ అన్నటువంటి ఒక వార్తను కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. అలానే విశ్వబ్రాహ్మణుల యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని కూడా నిర్వహించారు గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్లో. విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పి దామచర్ల జనార్దన్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. అంటే ఆత్మీయ సమ్మేళనాలు నిన్న టీడీపీ తరఫున వైసీపీ తరఫున జరిగినట్లుగా కూడా మనకు ప్రధాన వార్తలు చూస్తున్నాం. బాలల పురస్కారానికి దరఖాస్తులకు ఆహ్వానం. వివిధ రంగాల్లో చిన్నతనం నుంచే విద్యార్థులు మనం చిత్తర పిడుగులు అంటాం చూసావా, ఆ విధంగా మరి నిజంగానే వీళ్ళు చేశారా, ఇంత టాలెంట్ వీళ్ళలో ఉందా అన్నటువంటి విషయం మనకి తెలుస్తుంది. 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు వివిధ విభాగాల్లో ప్రావీణ్యం ఉన్నటువంటి వీళ్ళకి కేంద్ర ప్రభుత్వం ద్వారా జాతీయ పురస్కారాలు ఇవ్వబోతుంది. దీంట్లో సామాజిక సేవ, సాంకేతిక పరిజ్ఞానం, విద్య, ధైర్య సాహసాలు, పర్యావరణం, క్రీడలు, కళలు, సాహిత్యం, సంగీతం, నృత్యం, పెయింటింగు, ఇంకా ఏదైనా సరే నూతన ఆవిష్కరణలు చేసినటువంటి వాళ్ళు ఈ దరఖాస్తును చేసుకోవచ్చు. వీరికి ఢిల్లీలో రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందించడం జరుగుతుంది. కాబట్టి ఇలా ఏదైనా ప్రతిభ కనపడినటువంటి వాళ్ళు 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు వాడు ఈ నెల 31వ తేదీ లోపల దరఖాస్తులు చేసుకోవాలని బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యురాలు బత్తుల పద్మావతి గారు కోరుతున్నారు. దీని వివరాలు కావాలంటే స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ అనేక రకాలైనటువంటి నిబంధనలు కూడా ఏర్పాటు చేశారు. ఈ బార్ అండ్ రెస్టారెంట్లకి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే చీమకుర్తిలో ఉన్నటువంటి విజేత బార్ అండ్ రెస్టారెంట్ ఈ నిబంధనలకు విరుద్ధంగా వారు బారు ఈ ఏదైతే బారు తెరవాల్సినటువంటి వేళలను అతిక్రమించి వారు విక్రయిస్తున్నారని చెప్పి వారి మీద ఫిర్యాదులు పోవడంతో ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ వారు తనిఖీలు నిర్వహించి ఇది నిజమేనని తెలుసుకోవడంతో బారుని సీజ్ చేసినటువంటి వార్తను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక 19న మహిళా చదరంగ పోటీలకు ఎంపిక. ఈ నెల 19వ తేదీ మహిళలు ఎవరైతే చదరంగం పోటీల్లో బాగా ఆడుతూ ఉంటారో ఈ సీనియర్స్ విభాగంలో వీరికి సంబంధించినటువంటి ఎంపిక చేయడానికి భాగ్యనగర్లో జేకే రాజు చెస్ అకాడమీలో ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి దీంట్లో సీనియర్స్ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నారు. అలానే మన జిల్లాలో కూడా పొరుగు జిల్లాలు ఉండి ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ప్రత్యేకమైనటువంటి కౌంటర్స్ కూడా కేంద్రీయ విద్యాలయంలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని పొరుగు జిల్లాల్లో ఓటు ఉండి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఇక ఈ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా జరుగుతున్నాయి. నిన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ గారు 2, 3, 4 డివిజన్లో రోడ్ షో నిర్వహించారు. 8వ డివిజన్లో వారి సతీమణి నాగ సత్యలత గారు కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇది ఈరోజు కాఫీ టైమ్ సిప్పన్సీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. రేపటి కాఫీ టైమ్ సిప్పన్సీలో మరిన్ని వార్తలతో కలుద్దాం. మనకి ఎన్నికల సమయం ఆసన్నం కాబోతుంది 13వ తేదీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకొని మంచి ప్రభుత్వాల్ని ఎన్నుకోవాల్సిందిగా కోరుతూ రేపు కాఫీ టైమ్ సిప్పన్సీలో మళ్ళీ కలుద్దాం.